ప్రియా దేవుని బిడ్డలారా, తిరిగి మరలా ఈ ఉదయకాల సమయంలో మనమందరము ఏకీభవించి ప్రభువును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశమును మనకు అనుగ్రహించి ఉన్నారు. మీలో కొంతమంది అనుకోవచ్చు, ప్రార్థన మాత్రమే చేసేవారు వాక్యం కూడా చెప్తున్నారేంటి? ఈ లోకములో దేవుని వాక్యమునికి మించిన గొప్ప మాటలు ఎక్కడ దొరుకుతాయండి మనకి? అవి వెండి కంటే బంగారము కంటే విలువైనవి కదా, జుంటే తేనె ధారల కంటే కూడా మధురమైనవి కదా. లోకములో మనము అవసరం లేని మాటలు ఎన్నో వింటాం, కానీ దేవుని మాటలు ఎంతో శక్తి కలిగినవి కదా. ఈ మాటలు వినడానికి కొంచెం సమయమైనా మనము ఇవ్వాలి కదా. ఈరోజు కొరకు మనం వాక్యం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మానవుని యొక్క జీవితంలో అనేక కోరికలు ఉంటూ ఉంటాయి కదండి. కోరికలు లేని మనుషులు ఎవరు కనిపిస్తారు లోకంలో? ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరికి ఏదో కోరిక ఉంటూనే ఉంటుంది. నాకైనా మీకైనా మన అందరి యొక్క జీవితంలో కూడా ఏవో కోరికలు ఉంటూ ఉంటాయి. కోరిక లేని మనిషి ఎవరు కూడా ఉండరు కదా. అయితే కోరికలు నెరవేర్చే మార్గమును దైవ గ్రంథం తెలియపరుస్తోంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక దేవుని యందు. ఎందుకంటే మనకి ఉన్న కొన్ని కోరికలు తీర్చుకోవటం కూడా చాలా కష్టం. ఒకరు అనుకుంటూ ఉంటారు, నేను గృహము నిర్మించాలి అని, కానీ వారికి సామర్థ్యం సరిపోదు. వారి కోరిక తీరడం అంత ఈజీ అంటారా? కొంతమందికి వచ్చిన కష్టం వచ్చినట్టుగానే పోతూ ఉంటుంది. ఇంకొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేను మంచి ఉద్యోగం కలిగి ఉండాలి అని. అది వారి కోరిక. అని అదేంటో ఎక్కడికి వెళ్ళి ఏ ఎగ్జామ్ రాసినా వారికి అనుకూలంగా రాదు. ఇలా మన కోరికలు నెరవేర్చబడాలని అనుకుంటాం, కానీ నెరవేర్చుకోలేము. కానీ దేవుని వాక్యం అంటుంది, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయనను నెరవేర్చును. నువ్వు విశ్వాసంగా, ఎందుకంటే మానవులు ఎవరూ చేయలేరు, మనకి సహాయం చేయగలిగిన వాడు దేవుడే గనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కోరికలను దేవుడు తీరుస్తాడంట. నిజమే. ఈ రోజున ఏ కోరికలు ఉన్నాయి? చాలామందికి లోక సంబంధమైన కోరికలు. ఇంకొంతమంది కోరికలు ఎలా ఉంటాయంటే, నా భర్త రక్షింపబడితే బాగుండును, నా భార్య దేవునిలో ఎదిగితే బాగుండును, నా పిల్లలు చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉంటే బాగుండును అనే కోరికలు కూడా ఉంటాయి కొంతమందికి. నిజంగా ఎంత మంచి కోరికలండి అవి. ఇంకొంతమంది ఇంకా బాగా ఆలోచించి ఏం కోరుకుంటారంటే, ప్రభువా నేను, నా భర్త, నా కుటుంబము అందరం కూడా పరలోక రాజ్యములో ఉండాలయ్యా. ఇది ఇంకా మంచి కోరిక కదండి. చూసారా ఎంత మంచి కోరికో? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయనను నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. వారు చేసేటటువంటి ప్రార్థన విని దేవుడు వారికి సహాయం చేస్తారంట. ఈ ఉదయకాల సమయంలో మరి నీ హృదయంలో ఏ కోరికలు ఉన్నాయో? నీ ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నావా? నీ వ్యాపారం కోసం ఆలోచిస్తున్నావా? నీ కుటుంబ పరిస్థితుల కోసం ఆలోచిస్తున్నావా? నీ కోరికలు ఏమైతే ఉన్నాయో, వేటి పట్ల నీ కోరికలు ఉన్నాయో, ఎవరి కోసం నీ కోరికలు ఉన్నాయో, ఆ కోరికలను దేవుని పాదముల ముందు పెట్టు. ఈ వాక్యం వింటున్న మీ హృదయాలలో ఏ కోరికలు ఉన్నాయో అవి దేవుని చిత్తానుసారంగా మీ జీవితంలో నెరవేర్చబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాల సమయములో మీ వాక్యము చేత మాతో మాట్లాడారు.
ఎవరైతే మీ అందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారి కోరికను నెరవేరుస్తారని మాతో మాట్లాడారు. ఇంకా మీకు భయపడుతూ మేము భక్తి చేసే విధానాన్ని మాకు నేర్పించండి. ఉదయకాల సమయపు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ హృదయ కోరికలను మీరు మీ చిత్తానుసారముగా నెరవేర్చి మీ దైవ ఆశీర్వాదములతో నింపి నీ బిడ్డలను అన్ని రీతులుగా తండ్రి మీరు వర్ధిల్లింప చేయమని, ఈరోజు నీ బిడ్డలు వ్యవసాయం చేసుకుంటుండగా వారి వ్యవసాయ పనులకు సహాయం చేయండి. ఉద్యోగములు చేసుకుంటుండగా వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలకు మీ సహాయము దయచేయండి. ఈ రోజంతా సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడుని బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.